హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము మ్యాథ్స్ క్లాస్ ఎక్సర్సైజ్ 1.2 8th క్లాస్ది చాప్టర్ 1ది చేసుకుంటున్నాం. రిప్రజెంట్ దిస్ నెంబర్ లైన్ ఆన్ దిస్ నెంబర్ లైన్. అయితే మనము ఇప్పుడు 9/7 ఉంది. 9/7ని ఇప్పుడు మనమైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీ షుడ్ డ్రా ఆన్ నెంబర్ లైన్. ఇది మనము నెంబర్ లైన్ మీద డ్రా చేసుకోవాలి. నెంబర్ లైన్ డ్రా చేసినాక ముందు ఎత్తున్నాను, ఇటు నెగిటివ్ ఉంటాయి, ఇటు పాజిటివ్ ఉంటాయి. నెగిటివ్ వైపు మనం ఎక్కువ ఫోకస్ చేయొద్దు, పాజిటివ్ వైపు ఫోకస్ చేయండి. ఇప్పుడుకైతే 1/1, 2/2, 3/3 మొత్తం మనం అన్ని సరే 3/3 ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇట్లా మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫస్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము 5/8 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8 0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. 8/8 ఎంత? 1. ఇక్కడ వచ్చేసింది ఆన్సర్. దీన్ని సర్కిల్ చేయాలంతే. నెక్స్ట్ ఇప్పుడు మనము సొల్యూషన్స్కి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ అయిపోయింది. రిప్రజెంట్ దిస్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. ఈ నెంబర్ని మనము నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి, తెలిసిందే కదా. ఇప్పుడు మనం ఒక నెంబర్ లైన్ గీసుకున్నాక ఇప్పుడు 0/7, 1/7, 2/7 అనేదాకా 10/7 దాకా రాసుకోవచ్చు. అండ్ సో ఆన్ మీ ఇష్టం. అండ్ 9/7 వచ్చినాక ఇక్కడ మనల్ని ఏం అడిగాడు? 9/7 అడిగాడు. 9/7 వచ్చింది కదా, రిప్రజెంట్ చేసినాక మనం సర్కిల్ చేసి పక్కన పెట్టేయాలి, ఇంకా అంతే. నెక్స్ట్ ఇంకా ఈ సొల్యూషన్ ఇంతే. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఉంది. నెగిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు మనం మిడిల్లో 0ని రిప్రజెంట్ చేయాలి, అర్థమైందా? -7/5. -7/5 అనేది ఒక నెంబర్ లైన్ గీయండి, తర్వాత 0 గీయండి. మనకి ఇప్పుడు ఈ పాజిటివ్ తోటి అక్కర్లేదు, బట్ వి షుడ్, ఎందుకంటే నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ కంపల్సరీ ఉండాలి. పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటే ఏముండదు. 0/5, 1/5, 2/5 అండ్ సో ఆన్ ఎక్కడి దాకైనా. నెక్స్ట్ 1/5, 2/5, 3/5, 4/5, 5/6, 6/5, -7/5 మనకు వచ్చేసిన ఆన్సర్. ఇదే ఆన్సర్. ఇట్లా చేసుకోవాలి. బై.